శ్రీమాత్రే నమః. శ్రీమద్విరాట్ విశ్వకర్మనే నమః. పరమాత్మ స్వరూపులైనటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షక దేవుళ్లకు ముందుగా చిన్న విజ్ఞప్తి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఈ హస్తరేఖా సాముద్రికానికి సంబంధించిన అనేక మార్మికమైన విషయాలను భవిష్యత్తులో రాబోయే వీడియోస్లో మీకు తెలియజేస్తాము. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. అరచేతిలో రేఖల గురించి తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు మగవాళ్ళైతే కుడి చేతిని, ఆడవాళ్ళైతే ఎడమ చేతిని చూసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే ఫలితాలు మగవాళ్ళైతే కుడి చేతిలో, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో చూసుకొని మీ భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ హస్తరేఖా సాముద్రికము ఎంతో ప్రాచీనమైన శాస్త్రం. ఈ శాస్త్రము మన భారతదేశం నుండి ఎన్నో దేశాలకు విస్తరించింది. టెక్నాలజీ పరంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఈ హస్తరేఖా శాస్త్రానికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ శాస్త్రానికి ఉన్న గొప్పతనం అటువంటిది. ఇక ఎవరి చేతిలోనైనా ప్రధానంగా ఉండేటువంటి ఆయుష్య రేఖ, శిరోరేఖ, హృదయరేఖ, ధనరేఖలు ఎం అనే ఇంగ్లీష్ అక్షరం ఆకారంలో ఉన్నట్టయితే అటువంటి వారు మంచి అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఎం అనే అక్షరం ఆకారం అరచేతిలో కలిగి ఉన్నవాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అభివృద్ధి సాధిస్తారు. ఇటువంటి వాళ్ళు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే స్వభావం వీరికి ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి. ఇటువంటి వారికి రాజకీయ రంగంలో కూడా రాణించగల సామర్థ్యం ఉంటుంది. ఈ ఎం అనే అక్షరం అరచేతిలో కలిగి ఉన్న వాళ్ళు తమ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొని దాని నుండి బయటపడగల తెలివితేటలు వీరికి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడదు. జీవితంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందడుగులు వేస్తారు. అనుకున్న ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం సాధిస్తారు. మరి ఈ విధంగా మీ అరచేతిలో ఉందో లేదో ఒక్కసారి చూడండి. ఈ హస్తరేఖా సాముద్రికానికి సంబంధించిన మరింత మార్మికమైన సమాచారాన్ని మరింత లోతుగా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.